హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులైంది కదండి గార్డెనింగ్ వీడియో చేసి. సో ఇవాళ గార్డెనింగ్ వీడియో ఏంటి అంటే మల్లె చెట్టు అండి. మల్లె చెట్టు అంటే పెద్ద మల్లె చెట్టు కాదు, డబల్ మల్లె అండ్ గుత్తు మల్లె అంటారు కదా, ఆ చెట్టు. సో ఇక్కడ చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, అవి ఎంత గుత్తులుగా, ఎంత చిన్న చెట్టుకి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో. అసలు ఎన్ని ఫ్లవర్స్ తెంపినా ఇంకా చెట్టు మీద ఫ్లవర్స్ ఉంటూనే ఉంటాయి. అసలు సమ్మర్లో చాలా బాగా పూస్తుంది. అసలు ఏం వాడుతావు నువ్వు చెట్లకి అని చాలామంది అడిగారు. సమ్మరే కాదండి, ఈ వెరైటీ ఆఫ్ చెట్టు అయితే 365 డేస్ పూస్తుంది. సో మీరు పూజలు ఎక్కువ చేసేవాళ్ళు, పువ్వులు ఎక్కువ వాడేవాళ్ళు ఇలాంటి వెరైటీస్ ఆఫ్ మల్లె చెట్టుని పెంచడానికి ట్రై చేయండి. సో దట్ మీకు పూజకి చాలా బాగా పనికొస్తుంది. 365 డేస్ కూడా పువ్వులు అవైలబుల్గా ఉంటాయి, పూస్తాయి అవి. సో పెద్ద మల్లె చెట్టుకి ఆకులు కష్టపడి తెంపుతూ ఉంటారు. సో ఆకులు తెంపకుండా టిప్ చెప్పండి అని చాలామంది అన్నారు. సో ఆకులు తెంపకుండా దూయకుండా మీకు అంత తీగకి మీరు ఆకులు తెంపలేరు అనుకున్నప్పుడు ఉప్పు వాటర్ చల్లండి. గల్లుప్పు తెలుసు కదా, ఆ వాటర్ కలిపి వాటి మీద స్ప్రే చేయండి. చెట్టుకున్న ఆకులన్నీ రాలిపోయి ఫ్రెష్ ఆకులు వస్తాయి మీకు. సో ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, చాలా అంటే చాలా బాగా. అక్కడ మొదట్లో చూడండి, అక్కడ కూడా మీకు మొగ్గలు ఉన్నాయి. అంత చిన్న చెట్టుకి ఆ చిన్న కొమ్మలకి అన్ని మొగ్గలు వస్తున్నాయి. సో నేను యూజ్ చేసేది ఏంటి అంటే, ఎప్పుడైనా అన్నం మిగిలితే ఆ అన్నము మెత్తగా కలిపి మజ్జిగలో ఆ మజ్జిగని ఫిల్టర్ చేసి చెట్టుకు పోస్తూ ఉంటాను. సో దట్ అలా పోస్తే ఎక్కువ మొగ్గలు వచ్చే ఛాన్సెస్ వస్తున్నాయి కూడా. నేను అది ట్రై చేసి మీకు చెప్తున్నాను. ఏం వాడుతావు, సీక్రెట్ ఏంటి అన్నారు కదా, ఇదేనండి సీక్రెట్. అండ్ ఎవ్రీడే ఈవినింగ్ ఖచ్చితంగా వాటరింగ్ చేస్తాను. వాటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మనం వాటర్ చేస్తూ ఉంటే ఆ మట్టి అనేది గట్టిగా అవుతుంది కదా, అప్పుడప్పుడు ఆ మట్టిని మనం లూజ్ చేయాలి. చూడండి అక్కడ మీకు స్క్రీన్ మీద ఎంత గుత్తులో చిన్న చెట్టు, అసలు అది హైట్ కూడా పెరగదు. ఈ వెరైటీ ఆఫ్ చెట్లు చాలా నర్సరీస్లలో కూడా దొరుకుతాయి. నార్మల్లీ ఇలాంటి చెట్టు ఎవరంటే ఇండిపెండెంట్ హౌస్ లేని వాళ్ళు, అపార్ట్మెంట్స్లో కానీ బాల్కనీలో పెంచుకోవాలనుకున్న వాళ్ళు, లేకపోతే రెంటెడ్ హౌస్లో ఉండేవాళ్ళు, షిఫ్టింగ్ ప్రాబ్లం లేకుండా చిన్న కుండీలో మీరు ఒక్క చెట్టు వేసుకున్నా చాలండి. చాలా ఫ్లవర్స్ ఎవ్రీడే మీకు పూస్తూ ఉంటాయి. మనం పూచినాక ఆ ఎండిపోయిన ఫ్లవర్స్ని తెంపేస్తే చాలు, మళ్ళీ మొగ్గలు అనేటివి మళ్ళీ వస్తాయి. చెట్టు హైట్ అనేది అయితే అస్సలు పెరగదు. సో ఇలాంటి చెట్లని ప్రిఫర్ చేయండి. అండ్ మజ్జిగ వాటర్ ఇవ్వండి. హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. చూడండి స్క్రీన్ మీద అంత చిన్న చెట్టు, ఆకులు తక్కువ, మొగ్గలు ఎక్కువ, పువ్వులు ఎక్కువ అన్నట్లేదా. సో ఇలాంటి వెరైటీని మీరు ట్రై చేయండి. నర్సరీలో సర్చ్ చేయండి. ఇలాంటి మొక్కని పెంచి నేను చెప్పినట్టు మజ్జిగ వాటర్ ఇచ్చి అది పూస్తుంది. ట్రై చేసి మీరు కూడా ఎలా వచ్చిందో చెప్పండి, ఎలా పూస్తున్నాయో చెప్పండి. మీ ఇంట్లో కనుక డబల్ మల్లె, గుత్తు మల్లె పూలు ఉంటే. అంతేనండి ఈ వీడియో అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.